నేను గత నేనైతే ఎక్కడికి దేవాలయానికి వెళ్ళలేకపోతున్నాను. అది నా కోసం మీరందరూ బలహీనపడి ప్రార్థన చేశారు. దేవుడు మళ్ళీ మీరు మీ మధ్యకి నన్ను సజీవులకు నిలబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు చేసిన మేలులు ఏవి కూడా మర్చిపోకూడదు. మన జీవితంలో నిత్యము కూడా దేవుడు అనేకమైన మేలులు చేస్తూనే ఉన్నారు కదా. అయితే నేను నా సాక్ష్యం చెప్పను, కానీ చాలా పెద్ద సాక్ష్యం మీ అందరికీ తెలిసింది. నా జీవిత విధానము ఈ మధ్య నేను జీవించాను కనుక వాక్యంలోకి వెళ్ళిపోతాను. వాక్యానికి సమయం ఎక్కువ అవుతుందని నాకు చింతించద్దు, నేను ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే వాక్యం మాట్లాడేది నేను కాదు, దేవుడు మాట్లాడితే మటుకు సమయం పట్టేస్తుంది. మీరు ఓపికగా వినాలని దేవుడు నిన్ననే హెచ్చరిక చేస్తున్నాడు. ముందు మాటగా కీర్తనలు 4వ అధ్యాయం చదవండి. దేవుడు స్తోత్రము. అది మానవుడికి కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటి? మనిషికి కావాల్సినది, మానవుడికి కావాల్సిన జీవితం బ్రతుకున్నది ఏం కావాలి? ఆహారం కదా, ఇంపార్టెంట్ ఆహారం. తర్వాత పట్టుకుంటారు పంట అది ఇది కదా. ఇక్కడ దేవుడు అదే మనకి అంటే ఈ వాక్యం నేను ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభావ నేనేం మాట్లాడాలి నాకు తెలియదు, వీరితో నేను ఏం పంచుకోవాలి. ఎందుకంటే నేను కాదు మాట్లాడేది, నీవు నాలో ఉంటూ మాట్లాడిన ప్రభావ పిల్లలతో అది దేవుడు మాట్లాడుతున్నాను అప్పుడు దేవుడు చూపించాడు. అయితే మానవుడికి కావాల్సినది ప్రతిదీ కూడా దేవుడే సమకూర్చాలి. మనుషులు నా మద్దతుగా అన్నీ మనం కష్టపడి సంపాదించాలి, కానీ ఆ కష్ట ఫలము నిలబడాలంటే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనకి ఇస్తేనే దాని ప్రతిఫలం మనం అనుభవించగలుగుతాం. లేని పక్షాన అది ఎంత కష్టపడినా గాలికే ప్రయాసపడినట్టే ఉంది కదా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు పరిశుద్ధ కోట్లోని, నా నీతికి సమాధానము దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరం. మనకి ఏం కావాలి? మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించాలి కదా. మనకు మట్టి వారు అని మనకు తెలుసు, ఓటుకుండవారు అన్న సంగతి తెలుసు. ఓటుకుండ అంటే ఏంటి? ఎలా ఉంటుంది? లోపల డొళ్ళ జనం. దాని నిండా నీరు వేస్తేనే దానికి విలువ. దానిలో నీరు లేదనుకో ఎందుకని ఉపయోగపడుతుందా? కుండ ఎందుకని ఉపయోగపడుతుందా? పడదు కదా. అయితే దాని నిండా నీరు కావాలి, కుండకి నీరు కావాలి. కొనేసి ఒక పక్కన దాచుకుంటాం కొన్ని ఉపయోగించుకుంటానే కదా కుండని. దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము? కుండని దాని నిండా నీరు పోయడానికో అన్నం ఉడుకోవడానికో పేరుకో ఏదో ఒకటి పెట్టడానికి కొంటాం తప్ప ఊరిని కొని దాన్ని ఒక మూల పెట్టి దాన్ని ఉడదాంలే అనగా ఆలోచిస్తున్నాం కదా. దేవుడు కూడా మానవుని అదే విధంగా సృష్టించాడు. మనము ఓపికన్న వారుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన వాక్యంలో మన హృదయాన్ని నింపుతున్నాడు.
అందుకే మనం ఊరుకుంటున్నాగే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది అని అనుకుంటున్నాం, కానీ నిజముగా దేవుని సన్నిధికి చేరట్లేదు. కారణం ఏంటి? మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. విరిగి నలిగిన హృదయం లేదు, పశ్చాత్తాప హృదయం లేదు. ఉందా మన దగ్గర? వాక్యం చెప్పించింది నేను కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు వాక్యం వచ్చి పిలిస్తే అప్పుడు తీసాను కదా వాక్యం. ఒక్కసారి నేను వాక్యం తీసుకుంటాను, దేవుడు ఏమంటాడు అంటే నేను ఇక్కడ చెప్పినట్టు కీర్తన చదివించాలని ఈ వాక్యం తీసాను తప్ప దేవుడు మొదటగా మాట్లాడవలసిన మాట నాతో మాట్లాడింది ఏంటంటే ఏహెస్కేల్ 2. ఎందుకంటే ప్రార్థన గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నది. మనం దేవుడి దగ్గర జ్ఞాపకం చేస్తామంటే మన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరాలి. అయితే ప్రార్థన మన దేవుడి సన్నిధికి చేరకపోవడానికి కారణం ఏంటంటే చదువు. ఎందుకంటే ఈ వాక్యం నాకు చాలా ఇష్టమైన వాక్యం. నేను పదే 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 ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే దేవుడు నన్ను మొట్టమొదటిగా దేవుడి సన్నిధిలో నిలవబెట్టినప్పుడు ఇదే మాటతో నాతో మాట్లాడేది. నేను అందుకంటే జీవితంలో నేను ఎప్పుడు ఈ మాటని మర్చిపోను. అందుకు మరొకసారి ఈరోజు కూడా దేవుడు ప్రభు వారితో నేను ఏం మాట్లాడాలి అంటే నాకు ఇదే వాక్యం దేవుడు మళ్ళీ నాకు చూపించడం జరిగింది. అయితే మీకు ఎంతవరకు అర్థమైంది? గ్రంథం మనం చదివిన అధ్యాయం ఏమైనా అర్థమైందా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా మనసు పెరుగుతున్నాడు. నలుగుతున్నాడు చక్కగా నిలబడు. ముందు ఏం చేయాలి మనం? చక్కగా నిలవబడడం అంటే ఏంటి? స్ట్రైట్గా నిలిచిపోయి దిక్కులు నెక్కడం కాదు. దేవుడు మనం చూపెట్టుకుంటారంటే గురి ఎద్దటే ఉండాలి. మనం ఎప్పుడైతే స్ట్రైట్గా చూస్తామో ఆ వాక్యము ఆ మాట మనకు స్పష్టంగా చోటు వినిపిస్తుంది. స్పష్టంగా ఎప్పుడైతే చోటు వినిపించిందో హృదయానికి తాకుతారు. లేని పక్షాన వినము. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నరుకుడా నీతో నేను మాట్లాడాను. ఈ దినం మీతో దేవుడు మాట్లాడాను. మీరు చక్కగా నిలబడండి, మీతో నేను మాట్లాడతాను. మీ స్వభావాలు అంటే మన స్వభావాలు, మన అందరూ మనుషులమే కదా. అయితే దేవుడు అంటున్నాడు మానవ స్వభావం ఎలా ఉన్నదన్నది మరి యెహెజ్కేలు తోటి దేవుడు మాట్లాడుతాడు. ఎందుకంటే యెహెజ్కేలు సేవకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు నా మాటలు తెలియజేయి, నా ప్రజలకి నా మాటలు తెలియజేయి వెళ్ళి. నా వాళ్ళు ప్రభు నేను ఎందుకంటే ఈ మాట మీకు ఎందుకు చెప్పినానంటే
నేను 10 సార్లు ఆలోచించాను ఈ మధ్యకాలంలో. భాగ్యాన్ని ఆలోచించానా లేదా? నా మాట వింటారా అంటే నా మాట వినగలుగుతారా? గ్రహించి మరి అది అందుకోగలుగుతారా అన్న ఆలోచన నాకు కలిగింది. అయితే దేవుడు అన్నాడు, వాళ్ళు వినని వినకపోతే నువ్వు వెళ్ళి చెప్పొచ్చుకున్నాను. అయితే దేవుడు అన్నాడు, చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలనని. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడవలనని స్వరం. దేవుని స్వరం వినాలంటే మనం చక్కగా నిలవబడాలి. దేవుని మాట వినగలిగే చెవి కావాలి, గ్రహించే మనసు కావాలి. అప్పుడు ఆయన స్వరము ఎక్కడ ఉన్నా సరే మనము వినగలుగుతాం. మరి చాలాసార్లు మనం ప్రతి ఒక్కరు దైవజనుడు సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. చేస్తారా? సొలొమోను పాలు విడిచిన వెంటనే తల్లి మరి దేవాలయానికి తీసుకొచ్చి విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టినప్పుడు ఆ పాలు విడిచినప్పుడు వయసు ఎంత ఉంటుంది? అయితే 5 సంవత్సరాలు అనుకుంటాం. 5 సంవత్సరాల పిల్లల్ని తీసుకొచ్చి దేవాలయంలో విడిచిపెట్టినప్పుడు మరి ఆ బిడ్డ ఏం చేయగలుగుతాడు? ఏమన్నా చేయగలుగుతాడా? అయినా సరే మరి అన్న దేవుని దగ్గర ఒప్పందం చేసుకుంది, నాకు ఒక కుమారుని ఇవ్వు, నేను గొడ్రాలని అనిపించుకోకుండా ఒక కుమారుని ఇవ్వు, అతను పాలు విడిచిన వెంటనే నీ దేవాలయానికి ఇచ్చేస్తాడు. ఇంకా అతనికి నాకు సంబంధము ఉండదు. కేవలం అంటే ఆ గొడ్రాలని పేరు తుడిచిపెట్టడానికే నేను అడుగుతున్నాను. సుమి, దేవా నువ్వు ఇచ్చిన బిడ్డను మళ్ళీ నీకే అప్పగించేస్తాను అనేసి దేవుని దగ్గర వాగ్దానము ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ ప్రకారంగానే మరి దేవాలయంలోని విడిచిపెట్టడం జరిగింది. విడిచిపెట్టినప్పుడు మరి సమూయేలు మరి దేవాలయంలో చిన్న అటు తిరిగి ఇటు తిరిగి అలాగే ఏదో ఆడుతూ పాడుతూ జీవితం వెళ్ళాలంటే ఒకనొక దినాన్న దేవుడు పిలుస్తాడు సమూయేలుని. అప్పటికి ఇంకా చిన్నపిల్లాడే పిలుస్తాడు. సమూయేలు అని పిలిస్తే దైవజనుడు పిలిచాడేమో అనుకొని నిద్రలోంచి లేచి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నన్ను పిలిచావా అంటే, నేను పిలవలేదు కదా, నేను మళ్ళీ పడుకో, నేను పిల్లలేదంటారు. మళ్ళీ వెళ్ళిపోతుంటారు, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ వెళ్ళి పడుకుంటారు. 3వసారి మళ్ళీ పిలుస్తారన్న వాటికి దైవజనుడికి అర్థమైంది. 2వసారి పిలిచినప్పుడు ఈసారి నీకు పిలుపు వినిపిస్తే చిత్తున్న ఏలిన వాడా, నేను ఆలకిస్తున్నా, నాకు నీ మాట సెలవుని నువ్వు అడుగు, దేవుడు నీతో మాట్లాడతాను. అప్పుడు 3వసారి దేవుడు పిలిచినప్పుడు వెంటనే మరి దేవుడు సమూయేలు ఏమంటాడు, ప్రభా చిత్తున్న ఏలిన వాడా, నేను రాస్తూ నేను ఆలకి ఎంత చిన్న తెలియదు. ఆ వయసులోనే మరి చక్కగా నిలబడి దేవుడు మాట వినగలిగాడు. ఇప్పుడు మన పిల్లలకు ఆ స్వభావం ఉందా? ఆ ఆలోచన ఉంటుందా? ఆ జ్ఞానం ఉంటుందా? ఆ తెలివి ఉంటుందా? ఎందుకు లేకపోతున్నాం? కారణం ఏంటి? ఆలోచన ఎప్పుడైనా చేస్తున్నామా? పిల్లలు అల్లరి చేస్తున్నారంటే అల్లర్లకి కర్త ఎవరు? తల్లిదండ్రులే అల్లరికి కర్త అవుతున్నప్పుడు పిల్లలు అల్లరిగా తిరగకపోవడానికి కారణం మీకు చూపించడానికి ఇంకేమీ లేదు. అందుకని నేను పిల్లల వరకు వెళ్ళను, ఆ మెసేజ్ అక్కడ వరకు రాదు. కానీ మాట వినటానికి ఏ వయసు అయినా సరే, చిన్న పిల్లోడైనా సరే, పెద్దవాళ్ళు అయినా సరే, దేవుడి మాట వినే విధంగా ఉండాలి. నువ్వు ముందు చక్కగా నిలబడి నా స్వరము దేవుని స్వరం ఎవరైనా వినగలుగుతావా? వినే శక్తి అవసరం ఉందా? పాత నిబంధనలు చూస్తే ఇశ్రాయేలు ప్రజలు మోషే తీసుకుని వస్తున్నప్పుడు దేవుడు మోషేతో ఏం మాట్లాడేవాడు? ఎవరితో మాట్లాడేవాడు? ఎందుకు అంటే మోషే ఒకటే దేవుని స్వరం వినగలిగే శక్తి, ఆ జ్ఞానము, ఆ ఆలోచన ఎవరికీ లేదు. అయితే సీనాయి పర్వతానికి వచ్చేసరికి దేవుడు అందరితో మాట్లాడాలనుకుంటాడు.
మాట్లాడతాను అన్నప్పుడు ఒకే ఒక మాట ఆ శబ్దానికి ఈ ప్రజలందరూ అల్లకల్లమైపోతారు. అయ్యే బాబోయ్, దేవుని స్వరం మేము వినలేదు. మోషే మోషే ఎక్కడున్నావయ్యా బాబు, దేవుని స్వరం మేమైతే వినలేదు. పిల్లల్ని డిస్టర్బ్ చేయాలి. మరి మీ వినలేము ప్రభువా, నువ్వు మాతో మాట్లాడాలంటే నువ్వు మోషేతో మాట్లాడు. మోషే మాకు చెప్తాడు. మోషే ఏది చెప్తాను మేము వింటాం, కానీ డైరెక్ట్గా నీ స్వరం మేము వినలేమన్నాడు. అంటే మానవ స్వభావం ఎటువంటిది? దేవుని స్వరం వినగలిగే శక్తిని మానవులలో లేదు. అంత శక్తిని సంపాదించుకునే జ్ఞానము మనిషికి లేదు. ఆలోచన దేవుడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకునే శక్తి మన దగ్గర లేదు. అందుకని మరి పాత నిబంధన మోషేతో మాట్లాడినట్టు మళ్ళీ దేవుడు ప్రవక్తలతో మాట్లాడాడు తప్ప మళ్ళీ డైరెక్ట్ ఏ ఒక్కరితో కూడా మా దేవుడు మాట్లాడలేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీతో నేను మాట్లాడాలి కనుక నువ్వు చక్కగా నిలవబడు, నా స్వరం నీవు ఇంటివి. ఆయన నాతో ఇట్లా నేను నరకుతోడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు. ఇక్కడ స్పష్టంగా ఉన్న మాట ఏమన్నది? ఆనాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుండి నేటి వరకు, నేడు అంటే అదే రీతిగా దేవుడి మీద తిరగబడడం మనస్తత్వం కలిగే మనం జీవిస్తున్నాం. కానీ దేవుని మాట వినకపోవడానికి కారణాలు ఏంటో వెతుక్కోవాలా? ప్రభా, నీ మాట మేము ఎందుకు పెట్టలేదు, నీ చిత్తానుసారంగా మేము ఎందుకు నడవట్లేదు, ఏంటి మాలో, ఎందుకు మేము ఇలా ఉంటున్నాం, చచ్చిన వారిని ఉంటున్నామే, అది మనం గ్రహించట్లేదు. సజీవుగా నా పేరున్నది మాటలు మనకి మనం చచ్చిన వారితో సమానంగా ఉండాలి. అనేకమైనవి రాకడానికి సూచనలు జరుగుతున్నాయి. ఏ ఒక్కటైనా గ్రహిస్తున్నామా, ఆలోచిస్తున్నామా, భయపడుతున్నామా? ఏది లేదు మనుషులని. ఎందుకు ఇలా జీవిస్తున్నాము? ఏమిటి మానవ జీవన విధానం? ప్రశ్నార్థంగా ఉందా లేదా? ప్రశ్నార్థంగా ఉందా లేదా? గమనించుకుంటున్నామా? కనీసం ఒక్క నిమిషమైనా అలా మౌనంగా ఉండి, ఎందుకు నా నడవడి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంటుంటావా, నాకు ఒక్కసారి తెలియజేయవా అని దేవుడిని అడిగామంటే దేవుడు నీ హృదయంలో ఉన్నది ఏంటని నేను చూపిస్తాను. నాకుందా నేను చెప్తాను. నేను దేవుడిని అడుగుకుంటాను, ప్రభా నా హృదయం ఏ విధంగా ఉంది నాకు తెలియజేయ ప్రభా. చీకటితో నిండి ఉన్నదా, నీ వెలుగు నాలో ఉందా లేదా, నేను అనుక్షణం పరీక్షించుకుంటూ ఉంటాను. మాట శుద్ధిగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడు ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. చక్కగా నిలవడు. నీతో నేను మాట్లాడతాను తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నిలవడు. నేను ఎలా ఉన్నా నేను మాట్లాడతాను నీతో. నువ్వు ఎలా ఉన్నా నీకున్నా నేను భయపడుతున్నా చెప్పలేదు. నువ్వు ముందు చక్కగా నిలవడు. నీతో నేను మాట్లాడతాను. ఎలా బ్రతకాలనేది నేను నేర్పిస్తాను. ఏ విధంగా జీవించాలని నేను నేర్పిస్తాను. ఏం మాట్లాడాలని నేర్పిస్తాను. ఏం వినాలనేది నేర్పిస్తాను. ఏం ఆలోచించాలనేది నేర్పిస్తాను. ప్రతిదీ కూడా నేను నేర్పిస్తాను. ఏది నేను మరి ఊరికి ఇచ్చాడు గ్రంథము, ఇదంతా మనకి నేర్పడానికి దేవుడు ఇచ్చాడు. నేర్చుకోండి, చదవండి, తెలుసుకోండి, నేర్చుకోండి. ఆ ప్రకారంగా ఆ ప్రకారంగా నడవండి అని దేవుడు చెప్తుంటే మనం బయటకు పాటలే వస్తాం. ఆ తర్వాత కానీ దేవుడి సమయం వస్తున్నాడు. ఏ విధంగా కొంచెం సమయం ఉన్న బైబిల్ తీయాలి. ప్రతి ఒక్కరి చేతిలో గ్రంథం ఉంది కదా, లేదా? ఉంది కదా. దాచారా రహస్యంగా ద్రవ్యాన్ని? బైబిల్ రహస్యంగా ఉంచలేదు కదా. ప్రతి ఒక్క నోట దేవుడు ఉంచాడు కదా, దాన్ని చదువు జ్ఞానం ఇచ్చాడు కదా. ప్రతి ఒక్కరు చదువుతున్నారు కదా. ఇంతకుముందు చదివేవాళ్ళకి మరి అక్షరాలు నేర్చుకునే వాళ్ళు లేదు కదమ్మా. ముందు తరము చదువుకున్నది తక్కువ ఆడపిల్లలు. ఏమ్మా? ముందు తరము చదువుకున్నది తక్కువ కదమ్మా ఆడపిల్లలు. అది వినిపించట్లేదా?
తరం, మీకంటే ముందు తరం చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. తర్వాత స్త్రీలందరూ కూడా మరి స్కూల్కి వెళ్ళడము, చదువుకోవడము, లోక జ్ఞానం తెలుసుకోవడము అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చదువు లేని వారంటే ఎవరు లేరు. బైబిల్ చదవగలుగుతాం కానీ దాన్ని గ్రహించలేదు. ఆ గ్రహింపు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం చదువుకున్న కీర్తన 2 ఉంది. 2లో ఏముందమ్మా? మొదట మనము మొర పెట్టాలి. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొర ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడతారు. అనేక మంది ఈ దైవజనులందరూ కూడా ఇప్పుడు యెహెజ్కేలు కూడా దేవుడితో ఎలా మాట్లాడుతుందంటే ప్రార్థన పూర్వకంగా ఉండే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో మాట్లాడేస్తాడులే, ఏదో వినేస్తాడే కాదు. ఇక్కడ మనస్సు పెట్టి దేవుడు మాటని వింటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు మరి ఇక్కడ మరి మాటలు స్పష్టంగా క్లియర్గా మాట చక్కగా ఈ మాటను కోరుకుంటుని అన్నప్పుడు ఎవరు ఇష్టపడరు. నన్ను ఎందుకన్నా ఈ మాట అడుగుతారు అంటారా? నాలోకి చూడండి, వారు సిగ్గుమారిన వారు కఠిన హృదయులై ఉన్నారు. వారు ఎంత కోరేది నేను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయు వారు కనుక వారు వినను వెళ్ళిపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్టు ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని నీవు వారికి ప్రకటింపలేదు. మనతోటి ఎందుకంటే ఉన్నత దినాల సమీపంలో ఉన్న బైబిల్ ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఎందుకంటే దేవుడు జెఫర్యా 1 యూదా రాజు ఆమోను కుమారుడైన యెషయా దినములలో హిజ్కియా కూతున్న అమర్యా కుమారుడు గెదల్యాకు ఘనమైన కూషి కుమారుడు జెఫన్యాకు ప్రత్యక్షమని యెహోవాకు ఏమీ వెలుగున్న భూమి మీద ఉన్న సమస్తము నేను మూర్చివేస్తుంది. ఏమీ ఉండకుండా మూర్చేస్తానని మనం 10 దినాలు వస్తాయంటే వస్తున్నాయా? ఇదే యెహోవాకు కానీ తిరుగు సమాధానం చెప్పడం లేదు. వాక్ అంటే పలికాడు దేవుడు. ఆ మాట పలికాడంటే అది నెరవేరుతుంది. అలాగే మనుషులనేమి పశువులనేమి నేను మూర్చివేసేవాడు. ఆకాశ పక్షులనేమి సముద్ర పక్షులనేమి దుర్జనులనేమి వారి చేసిన అపరాధులనేమి నేను మూర్చివేసేవాడు. భూమి మీద ఎవరినూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేది ఇదే యెహోవా. చస్తావరా అంటే ఒప్పుకుంటారా? చస్తావరా చస్తావరా చూడు ఎంత మాట అన్నారు అని అంటారు. దేవుడు ఏం చేస్తాడు? మొత్తం కూర్చేస్తారా? ఆ మాట వినకపోతే కూర్చిపెడతారా? దేవుడు ముందుగానే పలుకుతున్నాడు. దేవుడికి విరోధముగా జీవించిన మానవుడిని భూమి మీద వచ్చాడని ముందుగానే చెప్తున్నాడు. అయితే మరి మనిషి భయం కలిగి జీవించమంటున్నాడు. మరి మీలో ఏ విధముగా ఉంటున్నారో పరీక్షించుకోమంటున్నాడు. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే మూర్చిపెట్టడం అంటే ఎవరు ఇష్టపడరు. నీ ఇంటికి ఆపద వస్తుందంటే ఇష్టపడతావా? కష్టం ఉంటుందంటే ఇష్టపడతావా? వేదన అంటే ఇష్టపడతావా? దుఃఖం అంటే ఇష్టపడతావా? మనకి ఎంతసేపు సంతోషం కావాలి. ఆ సంతోషం వెనుక దుఃఖం ఉంటుందన్న సంగతి గ్రహిస్తామా? ఊహ కూడా రాని. ఆ శ్రమ వచ్చేసరికి మరి అయ్యో ఈ శ్రమ ఎందుకు వచ్చిందని అనుకుంటామే కానీ ప్రభువా ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ వేదన ఎందుకు వచ్చింది, ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, మనం నేను సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయేమో, అందుకే నాకు ఈ పరీక్ష వచ్చింది, ఈ వేదన వచ్చింది, ఈ దుఃఖం వచ్చిందని దేవుని సన్నిధిలో మొరపెడతామా? ఎక్కడ 2-3 ఉన్న చోట నేను ఉంటానని సెలవిచ్చాడు దేవుడు. సమాజంలో కూడి ఉన్న చోట అనలేదు దేవుడు. 2-3
అక్కడ నేను ఉంటాను, వారి సంభాషణ నేను ఆలకిస్తాను, మీరు ఏం మాట్లాడుతున్నారు నేను వింటాను, నేను లెక్కిస్తాను. బైబిల్ అక్కడో పాయింట్ చెప్పాలని అనిపిస్తుంది. గ్రంథము ఒక అధ్యాయం తీసుకుని అది చెప్పాలి అన్న ఆలోచన నాకు కలిగింది. అంతేగాని ఎక్కడో పాయింట్ తీసి అక్కడో పాయింట్ తీసి ఎక్కడో పాయింట్ తీసి గ్రంథము అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. మీరు స్పష్టంగా తెలుసుకోవాలంటే ఒక అధ్యాయము అంటే ఒక గ్రంథం తీసుకోవాల్సిందే. మొదట అధ్యాయం నుంచి లాస్ట్ అధ్యాయం వరకు మీరు తెలుసుకుంటేనే ఆ గ్రంథము తాలూకా విలువలు మీకు తెలుస్తాయి. లేకపోతే మీకు దేవుడి చిత్తమైతే ప్రార్థన చేయడం మంచిగా నేను రావాలని మీరు ఆశపడితే నేను అలా చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. సరేనా? అయితే దేవుడు మరి జెఫన్యా ద్వారా మరి ప్రతిదీ కూడా లేకుండా చేస్తానన్నప్పుడు నువ్వు భయంకర జీవించాలా? ఆనాడు ఇర్మియా, ఏలియా మరి వీళ్ళందరూ కూడా ప్రవక్తలు, కరువులు వచ్చాయి, దినాల్లో శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. మరి అన్నీ తుడిచిపెట్టబడ్డా మళ్ళీ అన్ని చిగురించడానికి, అన్ని భూకాలను పొందడానికి కారణం ఏంటి? వాళ్ళ అంగలార్చులు. దేవుని సన్నిధిలో అంగలార్చేవారు, దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవారు మానవుడి పక్షాన్ని. ప్రభువా, నరుడు నశించితే ఎవరు నిన్ను స్తుతించగలుగుతారు, ఎవరు నిన్ను గణపరచగలుగుతారు? ప్రభా, క్షమించు ప్రభా అని మరి దేవుని దగ్గర విజ్ఞాపన చేశారు. నోవాహు గురించి మీకు అందరికీ తెలుసు, మీకు తెలియదేమీ లేదు, ఎందుకంటే మీరు స్టోరీ తెలుసు. నోవాహుని మరి పడవ చేసుకోవడానికి కారణం ఏంటంటే విపరీతమన్నమాట. నోవాహు టైంలో జరిగింది, అంతకుముందు ఎప్పుడు జరగనది, ఇంకా జరగబోనిది, అది జరగదు ఇంకెప్పుడు. ఆ విధంగా భూమిని నాశనం చేశాడు దేవుడు. ఎందుకు పడవ చేయమన్నాడు అంటే ఆయనకి ఇష్టమైన మానవుడు లేడు, ఆయన నచ్చిన జీవితం జీవించే మనిషి లేడు, ఆయన మాట వినే విధానం ఎవరికి లేదు. వారికి నచ్చినట్టు జీవిస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, సమృద్ధిగా ఉంటుంది. వాళ్ళు విచ్చలవిడతనం ఇలాగలేదు. వాళ్ళకి ఏ విధంగా మంచి చెడు అనేది కోల్పోయారన్నమాట. అప్పుడు దేవుడు అదంతా చూసి అప్పుడు సంతాపడ్డాడంట. నరుని చేసి నేను చాలా పాపం చేశాను, కన్నీరు విడిచిపోయింది. అది మీకు తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? మా గురించి వేడుస్తున్నాడు అన్న సంగతి తెలుసు కదా. అయినా సరే ఆలోచిస్తున్నామా? బయట బాహ్యంగా ఎవరైనా దుఃఖపడితే ఎందుకన్నా ఏడుస్తున్నాయని అడుగుతాం కదా, ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారు కదా. మరి దేవుడు ఏడుస్తున్నాడంటే దేవుడిని ఎవరు ఓదార్స్తారు? ఎలా ఓదార్చాలి? ఏ విధంగా ఓదార్చాలి? మనం దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో నడవాలి, దేవుని మాట వినేవారుగా ఉంటే ఆయనకు ఓదార్చగలుగుతాడు. నా కుమారుడు ఉన్నాడు, నా మాట వింటున్నానంటే నేను మన కనుక్కునే దేవుడు ఉన్నాడు. మాట వినకపోతే దెబ్బ బాధేస్తాం, వదిలేస్తున్నాం. మాట వినేటట్టు చేస్తున్నామా? దేవుడు మొత్తాడు, అలాగే మొత్తాడు నమ్మకం. కానీ మళ్ళీ ఆయన పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ ఆది కాలంలో చూస్తే ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, నరుని నిన్ను నాశనం చేయకూడదని ఆయనే పశ్చాత్తాపడ్డాడంట. కానీ మనుషులో పశ్చాత్తాపం కలగలేదు. కలిగిందా? అందుకని మరి ఆయన పశ్చాత్తాపం వల్ల మళ్ళీ ఎప్పుడు నేను వరదలు, తుఫాన్లు, బీభత్సంగా ఒకేసారి భూమి అంతా నాశనం చేయను అని మనకి మరి దేవునికి మధ్యవర్తిని ఒకరు పెట్టారు. అవి అప్పుడు ఎవరో తెలుసా? మీకు తెలుసా? మధ్యవర్తి ఉన్నాడు. గట్టిగా వర్షాలు పడితే మనకు మధ్యవర్తి సూచన ఇస్తుంది. ఎవరు తెలుసా? ఇంద్రధనుసు. ఇంద్రధనుసును పెట్టాడు. ఎందుకు? నోవాహుకు మాట ఇచ్చాడు, ఇంకెప్పుడు భూమిని నాశనము చేయను. నీకు నాకు వాగ్దానం ఏంటంటే ఈ ఇంద్రధనుసు. గట్టిగా వానలు కురిసి భూమి మరి నాశనమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇంద్రధనుసు ఎలా వస్తుందని దాన్ని చూసి చాలా పొందుతూ ఉంటాం. అది ఎందువల్ల వస్తుంది ఎవరికి తెలియదు. దేవునికి మనకి మధ్యవర్తి అంటారు. వర్షాలతో భూమిని నాశనం చేయకుండా ఉండటానికి ఆ ఇంద్రధనుసుని దేవుడు అక్కడ ఏర్పరచాడు. అందుకని మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి ఏంటన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ వాక్యాన్ని భక్షించమంటున్నాడు. నేను ముగిస్తాను. మరి మళ్ళీ ఏహెజ్కేలు 2లోకి వచ్చేస్తే 7 నుంచి వారు
తిరుగుబాటు చేయవారు కనుక వారు వినను వినకపోయిన నేను చదివించిన మాటను నీవు వారికి తెలియజేయము. నరపుతుడ వారు తిరుగుబాటు చేసినట్టు నీవు చేయక నేను నీతో చెప్పిన మాటలు విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అని నేను చూచుచుండగా గ్రంథము పట్టుకుని ఒక చెయ్యి నా ఎద్దుకు చాపబడను. ఆయన దాన్ని ముందరగా విప్పగా అది లోపలను వెలుపలను మనో దుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉంది. మనిషి జీవించినంత కాలం ఆయాసము దుఃఖమే కానీ ఆ ఆయాసం దుఃఖంలో కూడా దేవుని చూసేవారు అనేక మంది ఉన్నారు. మనల్ని కూడా దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. అలాగే మనిషి స్వభావం ఎటువంటిది అంటున్నాడో చూడండి 5లోని, నరపుత్రుడా నీవు బ్రహ్మదండు చెట్టులోని ముళ్ళ తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. మనిషి స్వభావం ఎలా ఉందని చూడు. ఏహెచ్కేని పిలిచి నిన్ను ఎటువంటి వారి మధ్య వాక్యం చెప్పడం పంపిస్తున్నానో తెలుసా? బ్రహ్మదేవ ఆకులు అందరికీ తెలుసా? బ్రహ్మదేవ ఆకులు తెలుసా? బ్రహ్మదేవ ఆకులు తెలుసా మీకు? చూడలేదు ఎప్పుడు? ఆకు ఏమైనా పలుచగా ఉంటుంది, 2 వైపులా నీళ్ళు ఉంటాయి, 2 వైపులా ఉంటుంది. అది పడుతుంది పెద్ద పెద్ద నీళ్ళు ఉంటుంది అంటే చూడలేదా? చాలా పెద్ద నీళ్ళు ఉంటాయి. అటువంటి స్వభావం మనుషులు అంటే ఎటు చూసినా గుచ్చుతారనమాట. వాక్యం చెప్పినా గుచ్చుతారు, చెప్పకపోయినా గుచ్చే స్వభావం గల మనుషులు ఉంటారు. తేనుకొనలు ఉంటుంది, అదే ఉంటుంది, అది ఇంకా ఉంటుంది. అది సైలెంట్ పుట్ట సరిపోతుంది. దాని బాధ ఉండదు, వననాకి దాని బాధ. అర్థమైనా? నేను చెప్పట్లేదు, దేవుడే కలుపుకుంటారు. ఆ కొన మనం చూడాలి, తేలుకొని ఖర్చు పర్టికులర్గా చూస్తే లేదా కొన కనిపించింది మనకి. అలాంటి కొన గల మనుషులు మీకు వచ్చింది దేవుడు చెప్తున్నాడు. అటువంటి మనుషుల మధ్యకి నా మాటలు తెలియజేయమని నేను పంపిస్తున్నాను. జాగ్రత్త, వాళ్ళు మర్చుకుని వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు. వారితో ఎక్కువగా హెచ్చరిక చేయదు. నేను చెప్పమన్నదే చెప్పరా, ఎక్కువగా మాట్లాడదు. దేవుడు నిన్ను చూస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా? నీ మాట వింటున్నాడన్న సంగతి నీకు తెలుసా? నీ క్రియలు చూస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా? కనుక దేవుడు తన బిడ్డలకి తన హెచ్చరిక చేస్తాడు. ద్వేషించదు. మంచి చెప్పేటప్పుడు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. నాకెందుకు, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అని చెప్తే ఈ ప్రవక్తలు ఎవరు మన మధ్యకు రారు, ఈ హెచ్చరికలు ఏమి మన మధ్యకు రావు. మనము ఇప్పుడు ఏ స్థితిలో ఉందో తెలుసా? అసలు ముందుమో లేదో, ఎప్పుడో నాశనం అయిపోయినేమో భూమి, మానవుడు తుడిచిపెట్టబడినేమో. దేవుడు ప్రతి మాట స్పష్టంగా క్లియర్గా, నువ్వు తిట్టిన తిట్లు కూడా ఇందులో ఉన్నాయి. మనిషి ఏమేమి తిడతాడో కూడా ఇందులో ఉన్నాయి తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మీకు పూర్తిగా బైబిల్ తెలియదు, ఆలోచన మీరు చేయట్లేదు. మీరు టైం ఉంటే ఇచ్చకపు మాటలు మాట్లాడుకుంటా కాలయాపన చేయడానికి అక్కడ ఉప్పర్ మీటింగ్ పెడుతున్నారు. కానీ మీరు కూర్చున్న చోటు దేవుడి సన్నిధి ఉన్నదన్న ఆలోచన మీకు ఎప్పుడైనా కలుగుతుందా? మీరు కోప్పడకుండా నా మీద దేవుడు చెప్తున్నారు, 2-3 కూడి ఉన్న చోట నేను ఉంటానన్నాడు. వారి సంభాషణ నేను ఆలోచిస్తానన్నాడు. మీరు దేవుని కోసము, దేవుని మాట కోసం మీరు మాట్లాడుతున్నారు. దెయ్యపు మాటలు మాట్లాడితే సాతాను ప్రేరణ మాటలు మాట్లాడుతున్నాను. దేవుడు అంతా చూస్తూ ఉన్నాడు. నేను మీతో మీ మధ్య కూర్చుంటాను, మాట కలుగుతానా? ఎందుకని అంటే నేను గొప్పతనం కాదు, అక్కడ దేవుడు నా నోట మాట్లాడిస్తేనే నేను మాట్లాడతాను, లేదు నేను మౌనంగా ఉంటాను. కారణం ఏంటి? వేద జనంలో ప్రత్యేకింప జన్మగా మీరు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. వేద జనం అంటే చూడు, తీర్పు దినం ముందు ఏ సంగతి మనకు తెలుసా? తీర్పు దినాన్ని ఆదాము మొదలుకొని
భూమి అంతమైపోయే వరకు ఎంత జనం అయితే ఉంటారో అంతమంది జనము మధ్య మనం చేసిన క్రియలు, ఇప్పుడు మనం టీవీ చూస్తున్నామే, పెద్ద పెద్ద టీవీలు చూస్తున్నాం. ఇప్పుడు అబ్బాలు ఇట్లా చాలా పెద్ద టీవీ ఉందనుకుంటున్నాం, అంతకంటే పెద్ద తెర కడతారు మన టీచర్ చూపించలేదు. నీ బాల్య పాత్రలు మొదలుకొని నీ వృద్ధాప్యం వరకు నువ్వు చేసిన ప్రతి క్రియ కూడా అక్కడ పిక్చర్లు. కానీ మనకు 4 దూతలు, నలుగురు దూతలని 4 దిక్కుల్లో పెట్టించాడు దేవుడు మనకి. ఒకటి ఎద్దు రూపాన్ని, ఒకటి పక్షి రూపాన్ని, ఒకటి మానవ రూపాన్ని, ఒకటి సింహ రూపాన్ని. అది దేవుడు ఆశ్రయిస్తాడు. అది కూడా చూపిస్తాడు ప్రకటన. ఎహెజ్కేలులో కూడా ఆ దూతలు చూపిస్తారు. ఆ 4 దూతలు 4 దిక్కులలో వాటి రెక్కల కింద కన్నులు కలిగి, కళ్ళు, ఇప్పుడు మన కెమెరా అవి కళ్ళు ఎగురుకుంటూ, చీకటి లేదు, పగలు లేదు, రాత్రి అనగా పగలనక భూసంచారం చేస్తూ ప్రతి ఇప్పుడు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముందు వరకు కూడా ప్రతి ఒక్క జీవిత చరిత్ర స్కాన్ చేస్తున్నాయి. ఆ స్కానింగ్ మనం బాడీ స్కాన్ చేసుకుంటున్నాం. మన అవయవాలు తెలుస్తున్నాయా? దేవుడు రహస్యంగా సృష్టించిన మన అవయవాల్ని మనం స్పష్టంగా చూస్తున్నా స్కానింగ్లోని. అదే రీతిగా మన జీవిత విధానం కూడా టీచర్ చూపిస్తారు. ఇదిగో నీ జీవిత విధానం, నువ్వు ఎక్కడికి అరుకూడదు, కరడో కనుక నరకనక నువ్వే విధంగా జీవించావు, దేనిగా రూపంలో నువ్వే గమనించుకున్న దేవుడు అక్కడ పిక్చర్ చూపిస్తే అప్పుడు పశ్చాత్తాపం పడితే, అబ్బా నా బిడ్డ పశ్చాత్తాపం పడ్డదండి, తీసుకొచ్చేయండి నా సన్నిధి అంటాడా? నువ్వు భూమి మీద ఉండగానే సరి చేసుకోవాలి. భూమి మీద సరి చేసుకుంటేనే నీకు అక్కడ స్థానం. నువ్వు ఇక్కడ సరి చేసుకోలేని పక్షాలు నీకు స్థానం ఎక్కడ? నిత్యము అగ్నిగుండవు. అగ్ని ఆరదు. పురుగు అంటే ఏంటి? ఆత్మ. మన ఆత్మ పురుగు. మరణం లేదు మన ఆత్మకి. శరీరానికి మరణం ఉంది కానీ మన ఆత్మకు మరణం లేదు. అది అగ్నిగుండంలో పడితే చిన్న నిప్పు మన శరీరం మీద తగిలితే అమ్మాయి బాబుని బొక్కలు పెట్టేసి, కేకలు పెట్టేసి, ఒక్కొక్కరు అయితే ఊరు వాడాలంటారో మాట వెళ్ళి అమ్మాయి. అటువంటి నిత్యము రవ్వుతున్న అగ్నిగుండంలో మీ ఆత్మ మీద పడితే పరిస్థితి అంటే ఆత్మ కనిపించదు కదా అని మీరు అనుకుంటున్నారేమో. మీరు ఇక్కడ ఈ శరీరం విడిచిపెట్టిన వెంటనే మరొక శరీరంలో ఉన్న యాజిటీస్గా ఏర్పడతారు. ఈ శరీరం ఏర్పడ్డాక ఆ శరీరం వెళ్ళి పడతారా? అర్థమైనా? ఈ బాహ్య శరీరం మట్టిలోకి వెళ్ళిపోతారు కదా, ఏం కాదని అనుకుంటున్నామేమో. ఈ ఆత్మ మరో శరీరం వేడిస్తాడు, ఆ శరీరం వెళ్ళి ముప్పులో పడతాం. అప్పుడు ఇలా తిరుగుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? పిలుస్తావు. ఎవరిని పిలుస్తావు? ఎవరు వస్తారు నీ దగ్గరికి? అందుకే ధనవంతుని, రాజుని ఉదాహరణ కూడా చూపించాడు. ధనవంతుడు దేవాలయానికి వెళ్ళి గొప్పగా చెప్పేవాడు, నేను నా యొక్క గొప్పోడు లేడు, నేను చాలా ధనవంతుని ఇచ్చావు, నన్ను నాకు ఎంతో సమృద్ధి ఇచ్చాడని ఎంతోమంది పేదలు పెట్టాను, వాళ్ళకి అది ఇచ్చాను, నేను ఇది ఇచ్చాను, నేను కానుకలు వేస్తున్నాను, అది చేస్తున్నాను, అవి ఏవి చూడలేదు దేవుడు. నీ హృదయంగా చూశాడు. ఆ లాజరు కనీసం దేవాలయంలో రావడానికి కూడా సంశయించాడు. ప్రభా, నీ దేవాలయంలో రావడానికి కూడా నేను అరుకుని అన్నైనా నేను ఇక్కడే ఉంటానని బయట నుంచొని అక్కడే మోకాలు వేసి నేలను తలకంటినంతగా మరి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొదలుపెట్టింది. అతను వచ్చేవాడు దేవాలయానికి, ఇతను వచ్చేవాడు, ఇతను ప్రార్థన చేసేవాడు, అతను ప్రార్థన చేసేవాడు. ఎవరు కూడా ఆలోచించాడు? ఎందుకంటే అక్కడ పశ్చాత్తాపం, విరిగి నలిగిన హృదయం. దేవుడు కావాల్సిన హృదయం అదే. దాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ముందే చెప్పాడు, నీ హృదయము నాకు ఇమ్ము, పశ్చాత్తాపంతో ఉంచుము. మీ పాపము, మన పాపలు ఏ దినాన్ని ఏం చేస్తామో తెలియదు. ఒక్కోసారి తెలియకుండానే అబద్ధాలు ఆడతాము, కొన్ని చూడవలసినవి చూస్తాం, కొన్ని వినకూడనే వింటాము, కొన్ని తలంపుల్లో చెడ్డ తలంపులు వస్తూ ఉంటాయి. మనుషులు కనుక మీరు పాపం
పుట్టుకలోనే మీరు పాపులై ఉన్నారు కనుక అనుక్షణం మీరు శుద్ధి చేసుకున్నాను దేవుడు చెప్తాడు. ఎప్పటికప్పుడు దేవుడు మనం అడుక్కోవాలి. ప్రభా నీకు తెలియకుండా నేను ఏమైనా చేశాను, నాకు తెలియకుండా నేను ఏమైనా చేశాను, నన్ను క్షమించు ప్రభా దేవుడి సన్నిధిలో అడుక్కొని ఏం చేయాలి? వదిలేయాలా? మళ్ళీ యాక్సిడెంట్స్ అయిపోవాలా? లేదే, వదిలిపెట్టాలి కదా. అప్పుడు నిశ్చరాజ్యానికి రావాలి. అది దేవుని మాట వినగలిగే చెవులు ఎంతో మనం సంపాదించుకోవడం దేవుడు విన్నాను మాట్లాడుతున్నాడు. అలాగే మన స్వభావాలు కూడా మార్చుకోవాలని దేవుడు చెప్తాడు. బ్రహ్మదిమ్మ ఆకలి వంటి స్వభావం ఉంచుకోవాలి. తేనె కొన వంటి తేనె కొన విషం ఉండదు. విషపు పూరితమైన ఆ స్వభావాన్ని విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నాతో మాట్లాడుతున్నాడు కనుక దేవుడిని అడుగుతాను ప్రభావ నీ జీవితంలో అంటే నా జీవితంలో నేను ఏ విధంగా జీవిస్తున్నాను, నా ఉదయం ఎలా ఉంటుంది, నా తలంపులు ఎలా ఉన్నాయి ప్రభావ, నా చూపు ఎలా చూపుతున్నాయి, నా విలుగుడు ఎలా ఉంది ప్రభావ, నీకు విరోధంగా నేను జీవిస్తున్నానా, నేను సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా ప్రభావ, నన్ను సరి చేసుకోవడానికి చాలా సమయం దేవుడు ఇస్తున్నాడు. ప్రార్థించడానికి సమయం చాలా ఇస్తున్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను, సద్వినియోగం చేసుకుంటున్నాను. ఎందుకంటే సముద్ర చదివి 3వ ప్రపంచం వస్తుందని నాకు ఒకవేళ ఉక్రెయిన్ అయిపోయిందనుకో రష్యాకి పవర్ పెరుగుతుంది. రష్యాకి పవర్ పెరిగిందా అన్ని దేశాలన్నిటికీ కూడా వాళ్ళకి శక్తి కూడుకుంటున్నారు. కనుక ప్రపంచ యుద్ధం వస్తే ఉన్న ప్రజలు అక్కడ ఉక్రెయిన్లో అల్లాడుతున్నారు. అది చూస్తే బాధ అనిపిస్తుంది. మనం ఏమి చేయలేము, కానీ దేవుని తప్పించుకుంటాం. ప్రభా వాళ్ళని కాపాడు ప్రభా, యుద్ధాన్ని ఆపుతండి అని దేవుని అడుగుతున్నాము. కానీ అటువంటి పరిస్థితులు అనుకోకుండా దేవుడే మనల్ని రక్షించాలి, దేవుడే రక్షించాలి కనుక దేవుడు మనల్ని ఆపరించుకోవాలి. అనుక్షణము దినము ఒకటే కాదు, అనుక్షణము కూడా దేవుడు ఆపరించుకోవాలి. దేవుళ్ళు మనం నడుచుకోవాలి. దేవుడు మన స్వభావాలు మార్చుకున్నాము, మన ఆలోచనలు మార్చుకున్నాము, మన క్రియలు మార్చుకున్నాము, మన పద్ధతులు మార్చుకున్నాము. అన్ని మార్పులు కావాలి. దేవుడి దినాన్ని మీ వచ్చి ముందుకే తీసుకొచ్చాడు. మీలో మార్పు రావాలని దేవుడు